హాయ్ ఎవ్రీవన్, ఈ మోడల్ బ్లౌజ్కి సెట్ అయ్యేలాగా హ్యాండ్స్ అనేది స్టిచ్ చేశాను. బ్యాక్ సైడ్ ఎలా అయితే ఫ్రిల్స్ వచ్చినాయో హ్యాండ్స్ కూడా ఇలా వస్తాయి. ఈ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లైనింగ్కి హ్యాండ్ ఒరిజినల్ క్లాత్ అనేది యాడ్ చేసేసుకోవాలి. నార్మల్గా ఎలా అయితే యాడ్ చేసుకుంటాం అలాగూ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని మధ్యలో మార్కర్తో ఇలా గీసుకుంటే మార్క్ పడుతుంది కదా, ఈ మార్క్ దగ్గర ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఫ్రిల్స్ కోసం మళ్ళీ ఇంకో కొంచెం ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి. చూడండి, లెంత్ వచ్చేసి మన హ్యాండ్ రౌండ్ ఎంత అయితే ఉందో అంత తీసుకోవాలి. వెడల్పు వచ్చేసి మనకి ఫ్రిల్స్ ఎన్ని పెట్టుకుంటామో దాన్ని బట్టి తీసుకోవాలి. నేను ఒక 6 ఇంచెస్ తీసుకున్నాను. ఈ మధ్యలో నేను ఎలా అయితే ఫ్రిల్స్ పెడుతున్నానో సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి. ఒక 3 ఫ్రిల్స్ అయితే పెట్టాను నేను. చూడండి, ఈ ఫ్రిల్స్ సెంటర్కి వచ్చేలాగా చూసుకోవాలి. పైన ఒక 1 ఇంచ్ అనేది వదిలేసేయాలి. ఆ వదిలేసిన 1 ఇంచ్ కూడా మళ్ళీ కింది వైపుకి ఇలా తిప్పేసుకోవాలి. నేను ఎలా అయితే తిప్పానో సేమ్ అదే విధంగా తిప్పేసుకోవాలి. మధ్యలో కుట్టు వేసేసుకోవాలి. ఇవి ఊడిపోకుండా ఫ్రిల్స్ అనేవి దగ్గర రావాలి, ఒకదాని మీద ఒకటి వచ్చినట్టుగా రావాలి. దీన్ని ఈ సెంటర్లో మార్క్ ఉంది కదా హ్యాండ్ దగ్గర, అక్కడ పెట్టేసుకుని కుట్టేసుకోవాలి. చూడండి, సెంటర్కి వచ్చేసిన తర్వాత ఈ పక్కకి ఫ్రిల్స్ వచ్చేసి కొంచెం పైకి వచ్చేలా చూసుకోవాలి. చూడండి, ఇలా క్రాస్గా వస్తాయి అన్నమాట. సెంటర్ నుంచి పక్కకి వెళ్ళేసరికి కొంచెం పైకి రావాలి. ఫ్రిల్కి మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకుంటే మనకి ఇవి పైకి వచ్చినట్టుగా వస్తాయి. చూడండి, ఇలా క్రాస్గా వస్తాయి, చూడటానికి అందంగా ఉంటాయి. ఈ 3 ఫ్రిల్స్ కూడా ఇలా పెట్టేసుకుని కుట్టు వేసేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా అంతే, సేమ్ ఒక వైపున ఎలా అయితే కుట్టామో ఇంకో వైపున కూడా అదే విధంగా వచ్చేలాగా చూసుకొని కుట్టుకోవాలి. 3 ఫ్రిల్స్ పెట్టుకోవాలి. కింద ఖర్చు వచ్చేసి మన హ్యాండ్కి దగ్గరకు వచ్చేలా చూసుకోవాలి. అంటే కింద ఇప్పుడు ఫ్రిల్స్కి వేసిన క్లాత్ హ్యాండ్ దగ్గరికి కింద అంచు వరకు వచ్చేలా చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఫ్రిల్స్ కోసం వేసిన క్లాత్ హ్యాండ్కి అటాచ్ చేసేసుకోవాలి. కింద 2 ఖర్చులు ఉంటాయి కదా, ఫోల్డ్ చేశాను కదా, పైది కిందది 2 కలిపి హ్యాండ్కి యాడ్ చేసుకుంటూ ఒక కుట్టు వేసుకోవాలి. ఈ ఖర్చులు అనేవి కనపడకుండా కింద ఒక పట్టి, కాటన్ పట్టి వేసుకోవాలి. ఇది ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మధ్యలో ఫ్రిల్స్ వచ్చిన చోట బీడ్స్ కొడుతున్నాను. ఒక 2 బీడ్స్ వేస్తున్నాను. వెనకాల బ్యాక్ పార్ట్కి మ్యాచ్ అయ్యేలాగా వైట్ కలర్లో బీడ్స్ వేస్తున్నాను. బీడ్స్ ఇలా 2 కుట్టేసుకోవాలి. ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో ఉంది, ఒకసారి చూసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి. వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.